మరణించినట్లు ఆధార్ కావాలని బ్యాంకు వారు అడిగారు. ఏకంగా శవాన్ని త్రవ్వి తీసుకొచ్చి వెళ్ళాడు. ప్రభుత్వ నియమాలు, ఈ వ్యవస్థ తీరుతెన్నులు తెలియని అమాయకుడు. ఒడిశాలోని కియోజర్ జిల్లా డియోనాలి గ్రామానికి చెందిన జిత్తు ముండా 50 సంవత్సరాల గిరిజన వ్యక్తి. తన సోదరి కల్రాముండా గత జనవరిలో అనారోగ్యంతో మరణించింది. అయితే ఆమె ఖాతాలో ఉన్న సుమారు 20,000 రూపాయలను తీసుకునే ప్రయత్నం చేశాడు. కానీ అలా ఇవ్వడానికి బ్యాంక్ రూల్స్ ఒప్పుకోవు అని బ్యాంక్ అధికారులు తిరస్కరించారు. జిత్తుముండా పదే పదే ప్రయత్నం చేయడంతో ఆమె చనిపోయినట్లు ఆధారం తీసుకొనిరా, అప్పుడు నీకు డబ్బులు ఇవ్వడం వీలవుతుందని బ్యాంకర్లు సమాధానం చెప్పారు. సోదరి మరణించినట్లు ఆధారాలంటే డెత్ అండ్ లీగల్ ఎయిర్ సర్టిఫికెట్ల వ్యవహారం తెలియని ఆ గిరిజన యువకుడు ఏప్రిల్ 27న సోమవారం నాడు ఏకంగా తన సోదరి కల్రాముండాను శవాన్ని పాతిపెట్టిన దాన్ని తీసుకొని బ్యాంకు వెళ్ళాడు. ఈ వీడియో మొత్తం వైరల్ అవుతుంది. అనుమతి లేకుండా శవాన్ని తీసినందుకు జిత్తు ముండాపై కేసు నమోదుకు ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే పోలీసులు, ఉన్నతాధికారుల జోక్యంతో కేసు నమోదు కాకుండా సంబంధిత ముండాకు డెత్ అండ్ లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ ఇప్పించే ఏర్పాటు చేశారు. అంటే ఇలా ఎన్నో మీకు తెలుసా, ఇలా బ్యాంక్ నుంచి తిరిగి తీసుకొని బ్యాంక్ బ్యాలెన్స్ 72,000 కోట్లు ఉన్నాయి. అలాగే క్లెయిమ్ చేయని టీడీఎస్ అమౌంట్ 3,000 కోట్లు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఇలా సుమారు 1,00,000 కోట్ల రూపాయలు ప్రజలకు చెందిన డబ్బు ప్రభుత్వం దగ్గర ఉంది. అది పేద ప్రజలకు మాత్రం పంచడం లేదు.